కార్తీక మాసంలో నేతి బీరకాయలు కంపల్సరీ తినాలని చెప్పేసి పూర్వం నుంచి పెద్దవాళ్ళంతా చెప్తూ ఉన్నారు కదండి. ఈ నేతి బీరకాయలు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నా, ఇది మెత్తగా జిగురులాగా మృదువుగా ఉంటుంది కాబట్టి నెయ్యిలాగా ఉంటుందని చెప్పేసి, కమ్మగా ఉంటుంది కూర చేసినా పచ్చడి చేసినా అని చెప్పేసి దీన్ని నేతి బీరకాయ అని పిలుస్తారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఈ నెల అంతా కూడా దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటానన్నమాట. అరకిలో బీరకాయలని బాగా కడిగేసి చెక్కు తీయకుండా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుని స్టవ్ మీద బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 10-12 పచ్చిమిర్చి అనమాట. ఇవి కారం లేవని చెప్పేసి ఇన్ని వేస్తున్నాను. 2 నిమిషాలు వేయించేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. దీనిలోనే కొంచెం పసుపు, ఉప్పు, బెల్లం. నేను ఇక్కడ చింతపండుకు బదులు మామిడికాయ ముక్క వేస్తున్నానండి. ఇప్పుడు పునాసకాయలు వస్తున్నాయి కదా, మామిడికాయను వీలైనంత వరకు కూడా నేను ఈ సీజన్లో అన్నిట్లోకి వాడుతూ ఉంటాను అనమాట. చింతపండుకు బదులుగా ఒక చిన్న మామిడికాయలో ఒక సైడ్ చెక్క కట్ చేసేసి ఇలా వేసేసి ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. మగ్గుతున్న కొద్ది వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ అన్నీ కూడా కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు మూత పెడుతూ తీసి కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలన్నమాట. బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అన్నిటికీ అని చెప్పేసి చాలా రకాల బెనిఫిట్స్ చెప్తూ ఉన్నారండి. ఇలాగ మూత పెట్టి తీస్తూ మనం మగ్గించేసుకోవాలన్నమాట. పూర్వము నేతి బీరకాయ కార్తీక మాసంలో ఎందుకు తినాలని అడిగితే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది, నీ భక్తిలో నిజం ఎంత ఉంది అని చెప్పేసి అదొక సామెత పోలికగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే మనం కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేసేస్తూ ఉంటాం కదా, అవి నిజమైన పూజలా లేకపోతే నేతి బీరకాయ సామెతలాగా నేతి బీరకాయ పేరు వచ్చినట్టుగా ఊరికే ఏదో చేయాలని చేస్తున్నారా అని ఏదో చెప్తూ ఉండేవారు మా అత్తగారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా జస్ట్ పల్స్ ఇస్తూ అలాగా లైట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న పోపు వేసేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు అన్నీ వేసి ఒక ఎండుమిర్చి కూడా వేసేసి మెంతిపిండి ఇంగువ వేస్తాం. మీరు కావాలనుకుంటే ఈ టైంలో వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవటమో లేకపోతే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవటమో వేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తే ఈ బీరకాయ పచ్చడి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చిన్నప్పుడు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న రోజు సాయంత్రం, ఏకాదశి ఉపవాసం ఉన్న రోజు తెల్లారు, ద్వాదశి రోజు కంపల్సరీ తినాలి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. ఈ కార్తీక మాసంలో మనకి బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చేసుకుని ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయకి ఉన్న సంబంధం ఇంకేమన్నా మీకు సామెతలు కానీ ఇలాంటివి ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.